వెల్కమ్ బ్యాక్. సో ఈ రోజు నేను హాలోవిన్ ఫేస్ పెయింటింగ్ చేసుకోబోతున్నాను. యాక్చువల్గా ఒక వీడియో మీద ఒక లవ్లీ సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు. ఐ విల్ ఇంక్లూడ్ ద స్క్రీన్ షాట్ హియర్. సో హాలోవిన్ ఫేస్ పెయింటింగ్ చేసుకోమని కామెంట్ చేశారు, విచ్ ఇస్ వై ఐ థాట్ ఐల్ డూ దిస్ వీడియో. ఫస్ట్ నేను కామెంట్ చూడంగానే ఐ థాట్ ఏదైనా ఇన్స్పిరేషన్ వీడియో చేద్దాం, లైక్ ఏదైనా మూవీ నుంచి క్యారెక్టర్ కానీ ఆర్ఎల్స్ యూట్యూబ్ నిండా అవే ట్యూటోరియల్స్ ఉన్నాయి. ఏదో ఒకటి చూసి లైక్ ఇన్స్పైర్డ్ బై దెమ్ అని చేద్దాం అనుకున్నా. బట్ మళ్ళీ ఐ థాట్ సరే నా సొంత క్రియేషన్ చేద్దాం అనుకున్నా. సో స్కెచ్ చేయటం మొదలెట్టా. అప్పుడు ఏమైందంటే, కనబడుతుందా? హాయ్, సే హాయ్. ఏంటో అయ్యింది. సో ఇది కూడా స్క్రాప్. యాక్చువల్గా ఇప్పటికిప్పుడు అనుకుని చేస్తాను. నేను బయటకు వెళ్ళాను, నేను కొంచెం ఫేక్ బ్లడ్ అట్లాంటి లిక్విడ్ లేటెక్స్ ఫేస్ పెయింటింగ్ కిట్స్ అట్లా తీసుకొచ్చాను. నాకు ఆల్రెడీ ఒక ప్యాలెట్ ఉంది, దీన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను యాక్చువల్గా కొన్ని ట్యూటోరియల్స్ అవి చూశాను ఎలా చేయాలో. లైక్ అంటే భయంగా చేయాలంటే లైక్ కొంచెం ఇలా తోలు ఉన్నట్టు అలా చేయాలి కదా, ఆ ఎఫెక్ట్లు మనకి రావన్నమాట. సో నేను ఆన్లైన్లో యూట్యూబ్లో కొన్ని ట్యూటోరియల్స్ చూశాను. యాక్చువల్గా నేను లేటెక్స్ తీసుకొచ్చాను ఎఫెక్ట్ కోసం, బట్ అందరికీ ఇంట్లో ఉండేది కాదు అది. సో ఎవరు చేసుకోలేరు కాబట్టి నేను యాక్చువల్గా గ్లూతోనే చేద్దామని అనుకుంటున్నా. సో నేను యాక్చువల్గా ఐఎమ్ స్టార్టింగ్ విత్ నో క్లూ ఆన్ వాట్ ఐ వాంట్ టు డూ. We will roll with it. చూద్దాం ఏమవుతుందో. మనం వేసిన వండర్ఫుల్ స్కెచ్లో ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే, ఈ ఐబ్రో దగ్గర స్కార్ లాగా గీద్దాము, ఒక ఐబ్రో పీకేసి అనుకున్నా. కానీ వీడు ఓవరాల్గా చాలా కామెడీగా ఉన్నాడు, భయంగా లేడు. ఫస్ట్ మన గులాబ్ గోవింద్ ట్యుటోరియల్ లాగా నా ఐబ్రోని మాస్క్ చేసేస్తా. హాఫే మాస్క్ చేస్తా, మొత్తం ఎందుకు? గుడ్ ఐడియా కదా. ఈ హాఫ్ చేయనా ఇది చేస్తా. ఇప్పుడు సెంటర్కి వచ్చినట్టు ఉంటుంది స్కార్. సో నేను దీన్ని కొంచెం డ్రై అవనిచ్చి ఇంకో కోట్ అప్లై చేస్తా. ఇక్కడ ఏమన్నా స్కార్ వేద్దామా? నేను యాక్చువల్గా ఈ మూతి ఇట్లా చిట్లినట్టు లైక్ ఓపెన్ అయినట్టు వేద్దాం అనుకుంటున్నా. ఇలాగే వేస్తా. సో దానికోసం యాక్చువల్గా కొంచెం గ్లూని, ఇక్కడ ఎందుకు పర్పుల్ రావట్లా, ఇక్కడ ఎందుకు వస్తుంది, కొంచెం కాటన్ తీసుకుని దీన్ని స్కిన్ లాగా చేస్తాను. దానికోసం మనం కొంచెం ఫౌండేషన్ తీసుకొని ఆ కాటన్ అంతా కొంచెం స్కిన్ కలర్లో వచ్చేలాగా చేస్తున్నాను. ఐ డోంట్ థింక్ స్పాంజ్ ఈజ్ ఎ గుడ్ ఐడియా. ప్రాబ్లీ నా ఫింగర్స్తో ట్రై చేస్తాను. మేబీ అది ఈజీ అనుకుంటా. యా, యాక్చువల్గా కొంచెం ఊడుతుంది. కొంచెం స్ట్రాంగ్గా ఏదైనా వేసి అప్లై చేస్తే ఉంటుందేమో. నా దగ్గర యాక్చువల్గా పీవీఏ గ్లూ ఉంది నెయిల్ పాలిష్ బాటిల్లో. దాని మీద నా కాటన్ ఊడుతుంది, ఊడకుండా ఉంటానికి కొంచెం అప్లై చేస్తాను. జస్ట్ అలా అనుకుంటుంది. ఇట్ డ్రై క్లియర్ బై ద వే. ఫస్ట్ బ్లాక్ వేస్తా, వూండ్ లాగా, లైక్ అంటే మనకి కమిల్ తెరాలాగా అవుతుంది కదా అలా. ఎంత దరిద్రంగా వచ్చింది. ఇట్స్ ఓకే, విల్ ఫిక్స్ ఇట్. సో ఇప్పుడు రెడ్. నేను యాక్చువల్గా కొంచెం జెల్ బ్లడ్ తీసుకొచ్చాను, లైక్ ఫేక్ బ్లడ్. ప్రాబ్లీ దాన్ని కూడా యూస్ చేస్తాను. ఇది ఈ రెడ్ సరిపోవట్లేదు. సో యాక్చువల్గా నేను యూస్ చేయకూడదు, ఇంట్లో ఉన్న ఈ ఫేస్ పెయింటింగ్ ప్యాలెట్లో రెడ్తో సరిపడదాం అనుకున్నా కానీ అది సరిపోవట్లేదు యాక్చువల్గా. సో ఐ థింక్ ఐల్ హ్యావ్ టు యూస్ దట్. సో ఐబ్రో దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ సమ్ కన్సీలర్. కొంచెం కవర్ అయింది ఐబ్రో. దాన్ని ఏం చేద్దాం, టిష్యూ పేపర్తో కూడా స్కార్లా క్రియేట్ చేయొచ్చు అంట. సో నేను ప్రాబ్లీ టిష్యూ పేపర్తో ట్రై చేస్తాను అక్కడ. సో దాన్ని చిన్న చిన్న పీసులుగా చేసి ఇక్కడ కొంచెం పీవీఏ గ్లూ అప్లై చేస్తాను.
సో ఇక్కడ ఫౌండేషన్ ఆ వైట్ దాని మీద అంతా. సో ఈ బొగ్గ ఒకటి ఎందుకు ఖాళీగా, ఇక్కడ కూడా ఒకటి వేద్దాం రౌండ్గా. నా దగ్గర కాటన్ ప్యాడ్ ఉంది, ప్రాబబ్లీ దీంతోనే చేస్తా, ఒక సర్కిల్ లాగా చేస్తా. ఓకే, పర్ఫెక్ట్గా ఉండవసరం కదా, కొంచెం సైడ్కి ఇక్కడ పెడతాను. ఓకే, దీనికి వెనకమాలంతా బాగా గ్లూ అప్లై చేస్తా, PVA గ్లూ. ఐ హ్యావ్ అ ప్లాన్. ఇక్కడ నుంచి ఇలా తోలాడుతున్నట్టు పెడితే వద్దులే, ఇప్పటికే భయంకరంగా ఉన్నాను. తెచ్చినందుకన్నా ఇది వాడతా ఓపెన్ చేసి. ఇందులో ఒక బ్లాక్ క్రేయాన్, రెడ్ క్రేయాన్ ఉన్నాయి మొహం మీద అప్లై చేసుకోవడానికి, అది వాడతాను. అసలు ఎట్లా వస్తుందో చూద్దాం. ఇక్కడ కొంచెం జెల్ బ్లడ్ లాగా ఉంది, ఈ ప్యాక్లో వచ్చింది. సో దీంతో దేర్ యు గో, అదే ఎఫెక్ట్. ఆ ఫేక్ బ్లడ్ వేస్తే కానీ ఇది రావట్లా, ఆ ఫీలు. ఎందుకంటే భయంకరంగా చేసుకోవటం నాకు రాదు. సో ఐ హ్యావ్ 3 cuts ఆన్ మై ఫేస్. హోప్ఫుల్లీ బాగానే వచ్చింది అనుకుంటున్నాను. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇంకా ఇలాంటి వీడియోస్, ఫన్ వీడియోస్ ఏమైనా ఐడియాస్ ఉంటే కింద కామెంట్ చేయండి. I'll definitely do it. And Gaurav Singh, thank you so much for throwing this challenge at me. And I'm definitely up for more challenges. See you in my next video. Bye.